హాయ్ హలో నమస్తే, నేను మీ సిర్కోన్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, సో మీ అందరికీ తెలిసిందే, టెట్లో ఏ పేపర్ 1 కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, పేపర్ 2 సోషల్ కానీ, తెలంగాణ కానీ, ఏపీ కానీ, ఈవెన్ సీటెట్ కానీ, ఏ టెట్ అయినా కూడా మనకు 150 మార్కులు ఉంటుంది. ఈ 150 మార్కుల్లో సైకాలజీ 30 మార్కులు ఉంటుంది, తెలుగు 30 మార్కులు ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్కులు ఉంటుంది, అండ్ మ్యాథ్స్ కాంటెంట్ అండ్ మెథడ్స్ 30 మార్కులు ఉంటుంది, అండ్ పేపర్ 1లో అయితే ఈవీఎస్ 30 మార్కులు ఉంటుంది. అదే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో అయితే 90 మార్క్స్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ కాంటెంట్ 30 మార్కులు ఉంటుంది, అండ్ సైన్స్ కాంటెంట్ 30 మార్కులు ఉంటుంది. అదే సోషల్లో తీసుకుంటే 90 మార్క్స్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అండ్ సోషల్ కాంటెంట్ మెథడాలజీ 60 మార్క్స్ ఉంటుంది. సో ఏ టెట్ తీసుకున్నా కూడా 150 మార్కులు. ఈ 150 మార్కుల్లో కీలకమైన సబ్జెక్టులు మీకు అందరికీ తెలిసిందే. గజిబిజి సబ్జెక్టులు అంటే అంటే చాలామంది తెలుగు మీడియం చదువుకొని హైదరాబాద్ కోచింగ్కి వస్తే ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనకు ఎంత టఫ్ సబ్జెక్టో మీ అందరికీ తెలిసిందే. ఈ ఇంగ్లీష్ గ్రామర్ అనేది ప్రతి టెట్లో కూడా 30 మార్కులు ఉంటుంది. ఈ 30 మార్కుల్లో గ్రామర్ ఉంటుంది అండ్ మెథడాలజీ ఉంటుంది. తెలంగాణ టెట్లో కానీ, ఏపీ టెట్లో కానీ, సీటెట్లో కానీ. సో వీటన్నిటి ఈ సిలబస్సులు, ఈ డిఫరెన్సెస్, అసలు గ్రామర్కి ఎన్ని మార్కులు ఉంటుంది, మెథడాలజీకి ఎన్ని మార్కులు ఉంటుంది చెప్పడానికి ఈరోజు మనకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడానికి ఈరోజు మనకు డాక్టర్ కొండా నాగేశ్వరరావు సారు మన స్టూడియోకి వచ్చారు. సో వీటన్నిటి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కొండా నాగేశ్వరరావు గారిని సాదరంగా ఆహ్వానిద్దాం. నమస్కారం సార్. సో డాక్టర్ కొండా నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే, సో దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ, ఎన్నో వేల మంది విద్యార్థులకు టెట్ కానీ, డిఎస్సి పరంగా కానీ, గ్రూప్స్ పరంగా కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ పరంగా కానీ చాలామంది స్టూడెంట్స్ని ఇంగ్లీష్ గ్రామర్ పరంగా సెండ్ మార్క్స్ తెప్పించిన ఘనత మన డాక్టర్ కొండా నాగేశ్వరరావు సార్ది. చాలా రిసోర్స్ పర్సన్. మీరు గ్రామరు ఇంటే ఆల్రెడీ మీకు ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తానికి వచ్చాడు, మీరే చూస్తారు క్లాసు. సో దయచేసి మీరు ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు వినండి. కంపల్సరీ మీకు గ్రామర్ అంటే టెట్లో ఎలా ప్రిపేర్ కావాలి, డిఎస్సీలో ఎలా ప్రిపేర్ కావాలి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎలా ప్రిపేర్ కావాలి, సీటెట్లో ఎలా ప్రిపేర్ కావాలనేది మీకు క్లుప్తంగా ఈరోజు డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, ఒక్కటే విషయం, సో మనకు తెలిసిందే టెట్లో కానీ, డిఎస్సిలో కానీ అండ్ గురుకుల టీచర్స్లో కానీ ఇంగ్లీష్ గ్రామర్ అంటే మనకు తెలిసింది. చాలామంది తెలంగాణ నుంచి, ఏపీ నుంచి, గ్రామీణ విద్యార్థుల నుంచి తెలుగు మీడియం చదువుకుంటూ మన కోచింగ్ సెంటర్కి కూడా వస్తున్నారు. సో మీరు చాలా సంవత్సరాల నుంచి చాలా వేల మంది విద్యార్థులకు చెప్పిన ఘనత మనందరికీ తెలిసిందే. సో ఈ గ్రామరు ఈజీగా ఎలా నేర్చుకోవటం అనేది మన వ్యూవర్స్కి ఈరోజు చెప్పండి, మన తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ విద్యార్థులకు. సో దాంతోపాటు టెట్టు, తెలంగాణ టెట్టు, ఏపీ టెట్టు, సీటెట్లో ఉన్న సిలబస్ ఒకసారి బోర్డు మీద రాసి దాని వెయిటేజ్ ఎలా ఉంటుందో కూడా మన వ్యూవర్స్ అందరికీ చెప్పండి సార్. నమస్తే, వెల్కమ్ యూ ఆల్. At the outset, thank you sir for inviting me as the resource person to give an overview on English grammar and English methodology. I am very happy to know that Ramaya Coaching Center has entered into the online programs. Most of the unemployed of Telangana and Andhra Pradesh state are waiting for the online classes. It is really useful to them to know about the new areas of English grammar and methodology. Thank you sir, thank you very much for inviting me, for making me to give my services as the resource person. Thank you very much sir. Dear viewers, as we know, English grammar is an important area. Most of the students, they get fear about English grammar. By looking at English grammar, they feel uncomfortable, and also they think that it is not their cup of tea. So that always they try to know, to learn English grammar in a simple way. And in this orientation program, I will put my best efforts to make you to know about the English grammar and English methodology. Most of the students from rural areas, they are writing for competitive examinations. They are preparing for the competitive examinations like TET, CTET, Gurukulam and other teaching related examinations. As a matter of fact, English grammar is useful to almost all the competitive examinations.
Not only at the state level, but also at the central level, students will get benefit from the English grammar and the methodology part. As we know that teacher job is very important job among all the jobs. The teachers are the sculptors. The teachers are the producers of the human resources. So that most of the times the students who come from poor, middle class and rural areas, they show much interest to do B.Ed or D.Ed. Then after they will prepare for teacher eligibility test. Then they will be ready for Gurukulam or other competitive examinations. So that today we will see why English grammar is so important, what are the major areas of the English grammar, and also what are the major areas of English methodology, what are the recent trends, common areas and recent trends that are taking place in English grammar. All of we know that before 2014, the level of questions that are asked in the competitive examinations were different after the formation of the new states, Telangana and Andhra Pradesh. The level of the competitive examinations have been changed. All you might have known that there are 4 types of questions that are being asked in the competitive examinations, especially in English: understanding based, fact based, application based, interpretative or interpretation based questions. While looking at the question paper, either it is English grammar or English methodology, we try to understand what type of question it is, whether it is fact based English grammar or it is functionally based or application based questions. There are 2 types of English grammar we come across as part of the academics. One is formal English grammar. Every student has to read the formal English grammar as part of their academics from KG to PG, like tenses, articles, voice, speech and all other stock subjects. And the second category of the English grammar that we see today in the competitive examination is the functional English grammar. Yes, my dear students, you should know about the functional English grammar. Nowadays, the paper setters are asking the comprehensive level of the students. As you know that how government job is precious. Opportunities are very rare. You have to treat them with utmost care. So that in the light of these facts, I try to give you an overview of the English grammar. Of course, it is both the languages, bilingual method. As the director asked me to teach in the bilingual method, because most of the viewers, most of the students who were trained in the Ramaya Coaching Center are from different backgrounds. Telugu medium students, English medium students, urban students, rural students. In order to cope up with mixed ability of level of learners, I try to take up the bilingual method of teaching where all the students can get the knowledge, can get a good command over English grammar. Yes, really it is your cup of tea now. In this orientation program, I try to give you the overview of the English grammar, how the questions are asking, what are the changes, what are the modifications, and how we have to make ourselves to face the question paper. Yes, remove the fear, be confident, work hard and watch the live and this app, watch the videos so that you can know the simple tips. Those are useful to you to understand even unknown areas of English grammar and English method. Thank you. Now we will see the topics. TET paper 1 topics, paper 2 topics and also English methodology. What is the difference between TET and CTET?
And yes, and you can use these topics for other competitive examinations like SI, constables, group 2, and staff selection. Even it is useful to you for group 1 examinations, railway examinations, and banking recruitment board examinations. We will see the topic one by one. Dear students, this is the syllabus for paper 1 and paper 2 TET in TS and in Andhra Pradesh. Yes, now we look at the syllabus. What are the core areas of the syllabus where the examiner focuses? Look at the syllabus. Most of the times our syllabus begins with the parts of speech. Parts of speech, both in Telangana syllabus and in Andhra Pradesh syllabus. Parts of speech is one of the important areas. Right. After 2014, the concentration on part of speech has been increased. Look at the syllabus. What do you say? Part of speech in Telugu, Bhasha Vibhagalu. Yes, every language is divided into certain parts. The language that we speak, the language that we write is divided into 8 parts. Those 8 parts are called parts of speech. Bhasha Vibhagalu. మనం ఉపయోగించే భాష తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు. మనం ఉపయోగించే భాషలో ఉన్న పదాలు ఉపయోగించే విధానాన్ని బట్టి 8 పేర్లతో పిలువబడతాయి. వాటిని మనం ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. The words that we use in our daily life, both in the spoken form and also in the written form, we use into 8 types. They are called the parts of speech. The very division of the parts of speech based on their usage. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే విభజన అవి ఉపయోగించే విధానాన్ని బట్టి ఆ పేరుతో పిలువబడుతున్నాయి అనే ఒక బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి. ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ కెనాట్ సే దిస్ ఈజ్ నౌన్, దిస్ ఈజ్ వర్బ్. సమ్ నౌన్స్ మే యాక్ట్ యాజ్ వర్బ్, సమ్ వర్బ్స్ మే ఫంక్షన్ యాజ్ ద నౌన్ based on the usage. Namely, there are 8 parts of speech as I said. Noun, నామవాచకం. ఇన్ తెలుగు వి కాల్ ఇట్ యాజ్ నామవాచకం. ఎస్, నామం అంటే పేరు, వాచకం అంటే తెలియజేసేది. నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ స్టాండ్స్ ఫర్ నేమ్స్. నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ థింగ్స్. పేర్లను తెలియజేసే పదాన్ని నౌన్ అంటాం బేసిక్గా. 2, ప్రొనౌన్, సర్వనామం. The word that is used instead of a noun is called pronoun. నామవాచకానికి బదులుగా ఉపయోగపడే పదాన్ని సర్వనామం అంటాం. ఇస్ బేసిక్ అండర్స్టాండింగ్. 3rd one, verb, action word. The word that denotes an action. పనిని తెలియజేసే పదాన్ని క్రియా, verb అంటాం. Different types of verbs we have. We will look at the various types of verbs in the syllabus. 4th, adjective. Adjective is a qualifying or quantifying word. A word that denotes the qualities or quantity of a person or a thing is called an adjective. ఒక మనిషి లేదా స్థలం లేదా విషయం యొక్క గుణాన్ని లేదా సంఖ్యను తెలిపే పదాన్ని ఇంగ్లీష్ గ్రామర్లో adjective అంటాం. ఎస్, adverb. Adverb is a word which adds something to the meaning of a verb or an adjective or another adverb. ఒక వర్బ్కు లేదా ఒక అడ్జెక్టివ్కు లేదా ఒక అడ్వర్బ్కు మరికొంత విశేషణాన్ని జోడించే పదాన్ని అడ్వర్బ్ అంటాం. దెన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్, ప్రీ మీన్స్ బిఫోర్, పొజిషన్ మీన్స్ ప్లేస్. ప్రిపోజిషన్ is a word which is used before a noun or pronoun and it shows the relation between noun or pronoun and some other word in a sentence. ఒక వాక్యంలో నౌన్కు లేదా ప్రనౌన్కు ముందు ఉపయోగించబడి ఆ వాక్యంలో నౌన్ లేదా ప్రనౌన్కు మరియు ఇతర పదాలతో మధ్య గల సంబంధాన్ని తెలిపే పదాన్ని ప్రిపోజిషన్ అంటాం. We will see the different ways of preposition. Then conjunction. What is a conjunction is also called linker or connecting word. Conjunction is a word that joins the words or sentences together. పదాలను లేదా వాక్యాలను కలపటానికి ఉపయోగించే పదాన్ని కంజంక్షన్ అంటాం. అఫ్ కోర్స్ we will look into
we will look at the conjunction in a detailed way. Interjection. Interjection is a word that expresses a strong feeling that comes from the bottom of the heart. మనసులో నుంచి అకస్మాత్తుగా వెలువడే భావాలు లైక్ సర్ప్రైజ్, ఫియర్, హ్యాపీనెస్, helplessness. A word that expresses a strong and sudden feeling that can be called as interjection. Exclamatory word. I can say exclamatory word. In Telugu, we call it as Acharyarthaka Padam. What I am trying to tell you is, parts of speech is a broad area. Yes, students, sir, I belong to Telugu medium, I came from English medium, or I came from... No. Whether you belong to Telugu medium or English medium, grammar is different, language is different. Every student need to understand the functions of grammar. Need to understand the ways that words are being used. Sir, నేను ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చాను సార్, నాకు గ్రామర్ బాగా వస్తుంది. ఓకే, ఫైన్, బట్ grammar is not related to the language. Language is different, grammar is different. Language is for communication, grammar is for rectification. Grammar purifies the errors of the language that we do, that we commit, that we communicate. Look at the second topic, tenses. Tenses నుంచి ఎలా వస్తాయి క్వశ్చన్స్? ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో టెన్సెస్ ఏపీలోను తెలంగాణలోను జరిగిన ఎగ్జామ్స్లో టెన్సెస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయా? ఎస్. టెన్సెస్ నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. యూ కెనాట్ గెస్ ద క్వశ్చన్ పేపర్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్ పేపర్ వితౌట్ టెన్సెస్. బేసికల్లీ వీ హ్యావ్ 12 tenses. 12 tenses. Present tense 4, past tense 4, and future tense, of course. Future tense is not a tense, but we consider future tense is also a tense. 12 tenses and 3 conditions. 12 plus 3, 15. We will look at 15 tenses in a detailed way. Right. There are number of questions that were asked in the competitive examinations on tenses. గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ మనం చూస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ క్వశ్చన్స్ స్టూడెంట్స్కు రెడీమేడ్గా తన దగ్గర ఉంచుకున్నటువంటి మార్క్స్ అన్నమాట. Moreover, if you get the command over parts of speech and the tenses, it is easy to you to crack the English grammar. It is easy to you to do the answers for other topics also. Yes, tenses, parts of speech పైన కమాండ్ని తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ చాలా ఈజీగానే మిగిలినటువంటి టాపిక్స్ పైన ఎటువంటి క్వశ్చన్ వచ్చినా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎస్, tenses and parts of speech are common to all the competitive examinations. If you get a good command over parts of speech and tenses, the students who are writing CTET, almost all CTET questions are based on parts of speech and tenses. Look at the third topic, voice. Almost the students learn English grammar, learn active voice, passive voice from primary levels to college level. Voice అనగానే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గుర్తొస్తుంది. సెంటెన్స్ will be given in active voice. Students are expected to change it in the passive voice. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ను ప్యాసివ్ వాయిస్లోను, ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ను యాక్టివ్ వాయిస్లోను మాడిఫై చేయటం అన్నమాట. వాయిస్ మాడిఫికేషన్. వెదర్ సబ్జెక్ట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, ఇట్ ఇస్ యాక్టివ్ వాయిస్. If the subject plays passive role, object plays an important role, it is passive voice. If the sentence is given active voice, you have to convert into passive voice. If the sentence is given in passive voice, you have to convert into active voice. Active voice and passive voice. I am teaching the lesson. Say for example, I am teaching the lesson. This present continuous active voice. If you convert this sentence in passive voice, the lesson is being taught by me. The lesson is being taught by me. Yes, this is voice. The number of models we have, almost we have
20 models in active voice, passive voice. 20 models. Yes, assertive sentence model, interrogative sentence model, imperative sentence model, general model, future models. Yes, different models. We will look at the different models of changing the sentence from active voice into the passive voice. Yes, voice is also common in Telangana and Andhra Pradesh TET. Even you get the questions in CTET examination and also all competitive examinations. Now we move to the fourth one, prepositions. Of course, prepositions is parts of speech, but the questions are being asked separately on prepositions. Prepositions అనే టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగమైనప్పటికీ ఇటీవల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపోజిషన్స్ పైన అనేక రకాల క్వశ్చన్స్ అడగబడుతున్నాయి. ఎస్, ప్రిపోజిషన్స్, సింపుల్ ప్రిపోజిషన్స్, డబుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్, different ways of prepositions are being asked in the competitive examinations. You do not expect the question paper even without prepositions also. Then articles. Yes, very interesting topic. Of course, nowadays even 4th and 5th standard students can understand the articles, but the competitive examination, when we want to understand articles, you need to study the articles in an analytical manner. సాధారణంగా అకాడమిక్ పరీక్షల్లో బిట్స్ అడిగే విధానం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బిట్స్ అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ద అకాడమిక్ ఎగ్జామినేషన్స్ ఆర్ మెంట్ ఫర్ టు డెవలప్ ద స్టూడెంట్స్, టు మేక్ ద స్టూడెంట్స్ టు నో మోర్ థింగ్స్, వేరాస్ ఇన్ ద కాంపిటేటివ్ examinations the students are expected to have thorough knowledge over the subject, over the topic. అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆర్టికల్స్ తెలుసుకునేటప్పుడు ఏ, యాన్, ద అనే ఆర్టికల్స్ ఎక్కడెక్కడ ఉపయోగించాలి అని మాత్రమే కాదు, అసలు ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించకూడదు, దిస్ ఈజ్ కాల్డ్ omission of article. So your preparation should begin from the omission of article. ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించకూడదో తెలుసుకోవటానికి ముందు, ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోవటానికి ముందు ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించకూడదో తెలుసుకోవాలి. He speaks English, he speaks the English, he speaks the English language, which is right. He speaks English, right sentence. He speaks the English, రాంగ్ సెంటెన్స్. ఎందుకు రాంగ్? ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్కి ముందు ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తే అది లాంగ్వేజ్ని కాకుండా ఆ రేస్ని తెలియజేస్తుంది, ఆ గ్రూప్ని తెలియజేస్తుంది, ఆ సమూహాన్ని తెలియజేస్తుంది. దట్ ఈజ్ వై హీ స్పీక్స్ ఇంగ్లీష్, రైట్ సెంటెన్స్. హీ స్పీక్స్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, రైట్ సెంటెన్స్. ఇంగ్లీష్ అనే ప్రాపర్ నౌన్ పక్కన లాంగ్వేజ్ అనే కామన్ నౌన్ తీసుకున్నప్పుడు ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయొచ్చు. కానీ హీ స్పీక్స్ ద ఇంగ్లీష్ అని అనటం తప్పు, అలా అనకూడదు. దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ నో యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్స్. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఆర్టికల్స్. అండ్ ఆర్టికల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ you do not expect the fact oriented bits, always analytical bits, application oriented bits. Interpretative and analysis based questions are being asked as part of articles. Look at the fifth part. ఈ ఐదవ భాగాన్ని చూడండి, ఐదవ యూనిట్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఎస్, వివిధ డిగ్రీలను పోల్చటం. దెర్ ఆర్ 3 degrees ఇన్ ఇంగ్లీష్ గ్రామర్: ద పాజిటివ్ డిగ్రీ, ద కంపేర్ డిగ్రీ, ద సూపర్లేటివ్ డిగ్రీ. 5 models ఉన్నాయి. దెర్ ఆర్ 5 models ఇన్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్: పాజిటివ్, comparative, superlative degree. If the sentence is given positive degree, we have to convert into the comparative degree. They may ask you to change it into the superlative degree. Very interesting topic. Yes, say for example, John is the cleverest boy in the class. Superlative degree: John is cleverer than Ramesh. No other boy in the class
is so clever as John. See, the same sentence can be expressed in comparative degree, superlative degree, the positive degree. ఇంటర్చేంజింగ్ ఆఫ్ ద డిగ్రీస్. ఒక సెంటెన్స్లో ఇవ్వబడిన ఒక డిగ్రీలో ఇవ్వబడిన సెంటెన్స్ను మరొక డిగ్రీలో ఎలా చేంజ్ చెయ్యాలి అని చెప్పేటటువంటి టాపిక్ని మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటుంటాం. దెన్ క్లాసెస్. క్లాసెస్ ఈజ్ ద లేటెస్ట్ టాపిక్. మోస్ట్ ఆఫ్ ది times nowadays it is being asked. The number of classes. Basically, two words in English grammar, phrases and clauses. There are three types of phrases: noun phrase, adjective phrase, adverb phrase. Similarly, there are three types of clauses: noun clause, adjective clause, adverb clause. The three clauses. I remember that maybe 4 years back, TET examination, almost 6 questions were asked on clauses. Yes, 6 questions only on clauses and phrases. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్గా గురయ్యేటటువంటి ఏరియా ఇది. బట్ I try to give you in a simple way how to find out the noun clause, adjective clause and adverb clause with some clues. Then 7th topic in the syllabus. This syllabus is common for TS TET and also AP TET. Look at the 7th one, verbs. Verb. Of course, verb is also parts of speech, but there are number of verbs. Verbs can be categorized into many ways. The first category, helping verbs and main verbs. సహాయక క్రియలు, ప్రధాన క్రియలు. The words that help to the main action are called helping verbs. The words that carry the action are called main verbs. Second category, transitive verb and intransitive verb. Transitive and intransitive verbs. The verb which has an object is called transitive verb. The verb which does not have object is called intransitive verb. The third one, regular verbs and irregular verbs. Regular and irregular, based on this category, regular and irregular category, based on the formation of verbs. Fourth category of verbs is called finite and non-finite verbs. The verb which has three forms, present, past and future tenses, that verb can be called finite verb. The verb which does not have three forms is called non-finite verbs. We will look at the 4 types of verbs in our classes. Then adverbs. In Telugu we call it as kriya visheshanam. Kriya visheshanam. Visheshanam. Kriyato kudine visheshanam. Adverb is a word which adds some action to the verb or an adjective or another adverb is called adverb. ఉన్నటువంటి పనికి, ఉన్నటువంటి విశేషణానికి మరికొంత విశేషణాన్ని జోడించి చెప్పే పదాన్ని మనం adverb అంటుంటాం. Conjunctions. Conjunction is also one of the words of the parts of speech. Conjunction is also called linker, connecting word. తెలుగులో దీన్ని సముచ్చయము అంటాం. 2 పదాలను లేదా 2 వాక్యాలను కలపటానికి ఉపయోగించే పదాన్ని కంజంక్షన్ అంటాం. రమేష్ అండ్ సురేష్ ఆర్ క్లాస్మేట్స్. అండ్ ఈజ్ ఎ కంజంక్షన్. అండ్ ఈజ్ ఎ కంజంక్షన్, కోఆర్డినేటివ్ కంజంక్షన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ జాబ్. ఇఫ్ ఈజ్ ఎ కంజంక్షన్, సబార్డినేటివ్ కంజంక్షన్. అండ్ ఈజ్ కోఆర్డినేటివ్ కంజంక్షన్. ఇఫ్ ఈజ్ సబార్డినేటివ్ కంజంక్షన్. Abdul Kalam was not only a scientist but also great humanist. Not only but also correlative conjunction. There are 3 types of conjunctions in English grammar: subordinative, 1, 2 coordinative, 3 correlative. These are the 3 types of conjunctions in English grammar. Usually the paper setter focuses on various types of conjunctions: linking words, linkers, connecting words. Then 10th topic,
direct and indirect speech. Direct speech and indirect speech. Yes. What is the direct speech? What is the indirect speech? Why it is so important? Say for example, Geeta said, comma star, I am going to college now. This sentence is called the direct speech. The sentence is in the direct speech. Geeta said that she was going to college, then it is called the indirect speech. The sentence is in the indirect speech. What is the definition for the direct speech and the indirect speech? You need to understand the concept, the definition of the direct speech and also the indirect speech. Say for example, direct speech means if the exact words of a speaker set within the quotation marks is called the direct speech. ఒక వక్త యొక్క మాటలను యథాతథంగా కొటేషన్ మార్క్స్లో చెప్పినట్లయితే ఆ సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నది అంటాం. ఇఫ్ ద మీనింగ్ ఆఫ్ ద స్పీకర్స్ వర్డ్స్ ఈజ్ రిపోర్టెడ్ ఇన్ ఏ సెంటెన్స్, దట్ ఈస్ కాల్డ్ ద ఇండైరెక్ట్ స్పీచ్. ఒక వక్త యొక్క మాటల అర్థాన్ని తిరిగి చెప్పినట్లయితే ఆ సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నది అంటాం. బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్ స్పీచ్ అండ్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ if the sentence has inverted commas, quotation marks, it is called the sentence which is in the direct speech. If the sentence does not have the quotation marks, that is called the indirect speech. Simple ga చూడగానే ఈ సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నదా అని గుర్తుపట్టడం ఎలా అంటే, కొటేషన్ మార్క్స్ ఉన్న సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నది అని, కొటేషన్ మార్క్స్ లేనటువంటి సెంటెన్స్ను ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నది అని అనవచ్చు అన్నమాట. దేర్ ఆర్ 4 basic models. Again, here also assertive model sentences, interrogative model sentences, imperative model sentences and exclamatory model sentences. We'll see. Then topic number 11, question tags. Question tags. Yes, he is a teacher, isn't he? He is a teacher, comma, isn't he? Question mark. Try to understand the sentence. He is a teacher, comma, isn't he? Question mark. He is a teacher, underline, it is a statement. Isn't he, underline, it is a tag or question tag. When we want to prepare, we want to construct the question tag, the sentence must be 2 parts. The part 1 is statement, the part 2 is tag or question tag. I will repeat it again. Question tag నిర్మాణం చేసేటప్పుడు సాధారణంగా సెంటెన్స్లో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని స్టేట్మెంట్ అని, రెండవ భాగాన్ని ట్యాగ్ అని అంటాం. స్టేట్మెంట్ మొదటి భాగం స్టేట్మెంట్ ప్రకటన, సెకండ్ పార్ట్ ట్యాగ్ ఆర్ క్వశ్చన్ ట్యాగ్ అంటాం. లత ఈజ్ ఏ సింగర్, isn't she? Lata is a singer, statement. Isn't she is question tag or tag. Lata is not a cricket player. Is she? Question mark. Lata is not a cricket player, statement. Is she? Question mark is question tag. See, the basic rule of the question tag is, while constructing the question tag, whether the statement is positive, the tag must be negative. Whether the statement is negative, the tag must be positive. Question tag నిర్మాణంలో ఉన్నటువంటి అత్యంత మౌలికమైన సూత్రం ఏంటి అంటే, క్వశ్చన్ ట్యాగ్లో ఉన్న 2 భాగాలలో స్టేట్మెంట్ పాజిటివ్గా ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్గా ఉండాలి. స్టేట్మెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు
క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్గా ఉండాలి. ఎస్, బేస్డ్ ఆన్ దిస్ అజంప్షన్, based on this basic rule, we have to discuss the question tags into 8 different models. We will look at then 12th question, 12th unit, simple, complex and a compound sentences. Simple sentence, complex sentence and also compound sentence. The topic can be called transformation of sentences or synthesis of sentences. Simple, complex, compound అని అన్నా, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని అన్నా, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నా ఒకటి. See, when you look at the syllabus papers of different competitive examinations, some papers, in some syllabus papers you will find transformation of sentences. Don't worry, the 3 names are same. 3 names are almost this topic only, for this topic only. Simple, complex, compound sentences. సాధారణంగా ఇది ఒక కొరకరాని కొయ్యలాగా భావిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ద స్టూడెంట్స్ ఆఫ్ తెలుగు మీడియం. ఆల్మోస్ట్ దే డూ ఫీల్ డిఫికల్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద 3 types of sentences. But there are some clues, there are some techniques to modify the sentence from simple to complex, complex to compound, compound to complex, complex to simple, simple to compound, compound to simple. Different techniques, very simple techniques. We look at the simple techniques of transformation of sentences. చాలా సందర్భాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ నుంచి క్వశ్చన్ వచ్చిందని తెలియగానే స్టూడెంట్స్ భయపడిపోతారు. స్టూడెంట్స్ భయపడిపోయి, సార్ ఈ ఆన్సర్ నేను చేయలేను సార్, సారీ, వదిలేసేసుకుంటారు. బాబు ఎందుకు, వై యూ హ్యావ్ నాట్ డన్ దిస్ ఆన్సర్? సార్ ఇట్స్ సో డిఫికల్ట్. నో, ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఇఫ్ యూ టేక్ అప్ సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ that I want to give you, these techniques are very useful to you to identify the sentence, to transform the sentence. Look at phrases. Yes, phrase and a clause. Phrase and a clause. One is phrase, one is clause. You need to understand the conceptualized meaning of phrase and a clause. Phrase means a word or group of words, a word or group of words which do not convey a meaning is called a phrase. అర్థాన్ని కలిగి లేని, అర్థాన్ని ఇవ్వని పదాల సముదాయాన్ని ఫ్రేజ్ అంటాం. ఫ్రేజ్ అంటే అర్థాన్ని ఇవ్వని పదాల సముదాయమే ఫ్రేజ్. అగైనెస్ట్ టు దిస్, క్లాజ్ అంటే అర్థాన్ని ఇచ్చే పదాల సముదాయం. క్లాజ్ ఈజ్ a group of words which conveys a meaning, which gives a meaning, maybe partial meaning or complete meaning. పాక్షిక లేదా సంపూర్ణ అర్థాన్ని కలిగిన పదాల సముదాయాన్ని క్లాజ్ అని, అర్థాన్ని ఇవ్వకుండా ఉండే పదాల సముదాయాన్ని ఫ్రేజ్ అని. See for example, in spite of being rich, he never helps anybody. See the sentence. In spite of being rich, comma, he never helps anybody. Look at the sentence carefully. In spite of being rich, comma, he never helps anybody. ఈ సెంటెన్స్లో మొదటి భాగం చూడండి, ఫస్ట్ పార్ట్, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్, ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఈజ్ ఎ ఫ్రేజ్. ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ ఎ ఫ్రేజ్, that is called phrase. Then he never helps anybody is a clause. A sentence can be a combination of phrases and clauses. Phrases are basically, theoretically, there are 3 phrases: noun phrase, adjective phrase, adverb phrase. Again, we will have lot of discussion on phrases and clauses. Then after the phrases we have composition. Topic number 14, composition. Composition deals with
the writing skill. As part of the TET syllabus, there are two types of compositions. One, pressay writing. Two, letter writing. TET సిలబస్లో భాగంగా రెండు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న సిలబస్లు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను టెట్ సిలబస్లో ఉన్నటువంటి కాంపోజిషన్, there are two topics we have. One, pressay writing. Two, letter writing. What is pressay? Pressay or pressays. It cannot be called as pressays. Simply pressay. P-R-E-C-I-S-C. Pressay. Brief. Very brief. Opposite to essay. Essay and pressay. These two are opposite words. ఒక సెంటెన్స్ ఇచ్చి దానిపైన చాలా విస్తృతంగా రాస్తుంది ఎస్సే అయితే, ఇచ్చిన విషయాన్ని తగ్గించి మీనింగ్ఫుల్గా షార్ట్గా రాసేది ప్రెస్సే. There are clues. We have some clues, some guidelines to write and to prepare the pressay writing. Come to letter writing as part of the composition. కాంపోజిషన్లో భాగంగా లెటర్ రైటింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. బేసికల్లీ టూ టైప్స్ ఆఫ్ లెటర్స్, పర్సనల్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్. లెటర్ రైటింగ్ యొక్క స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. వైల్ డూయింగ్ ది గ్రామర్ టాపిక్స్, the questions on letter writing can be two types. A question may fall on the characteristics of letters, or a question comes from format of letter. లెటర్ రైటింగ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ లెటర్స్ యొక్క లక్షణాల పైన క్వశ్చన్ రావచ్చు. ఫార్మాట్ పార్ట్స్ అన్నమాట, ఒక లెటర్లో ఉన్న 5 భాగాల నుంచైనా క్వశ్చన్ రావచ్చు. ఒక్కొక్కసారి లక్షణాల పైన వస్తుంది. Which of the following is not a characteristic of personal letter? Which of the following is characteristic of official letter? లక్షణాల మీద అడుగుతున్నాడు. పర్సనల్ లెటర్ యొక్క లక్షణం కానిదేంది, అఫీషియల్ లెటర్ యొక్క లక్షణం కానిదేంది, పర్సనల్ లెటర్లో సబ్స్క్రిప్షన్ ఎలా ఉండాలి, సబ్స్క్రిప్షన్ ఎలా ఉండాలి, హెడ్డింగ్ ఎలా ఉండాలి, అఫీషియల్ లెటర్లో ఎలా ఉండాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లెటర్స్. సెకండ్, లెటర్ రైటింగ్ ఫార్మాట్ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఎవ్రీ లెటర్ మే బి పర్సనల్ or official, it should have 5 parts: heading, salutation, body of the letter, subscription, superscription. There are 5 parts: heading, salutation, body of the letter, subscription, superscription. లెటర్లో ఉన్న ఈ 5 బేసిక్ నేమ్స్ మీకు గుర్తుండాలి. ప్రతి దాన్ని ఎక్కడ రాయాలి, అందులో ఏముంటుంది, దీన్ని సింపుల్గా ఇట్లా చెప్తాను. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డెఫినేషన్ అండ్ లొకేషన్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ఎ లెటర్. లెటర్లో ఉన్న ప్రతి పార్ట్ యొక్క డెఫినేషన్ ఏంటి, లొకేషన్ ఏంటి తెలుసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్. హెడ్డింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ హెడ్డింగ్? వాట్ యు మీన్ బై హెడ్డింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లెటర్ రైటింగ్? లెటర్ రైటింగ్ కాంటెక్స్ట్లో హెడ్డింగ్ అంటే ఏంటి? స్టేషన్ అండ్ డేట్ ఆఫ్ ద రైటర్ ఆఫ్ ద లెటర్ ఈజ్ కాల్డ్ హెడ్డింగ్. ఉత్తరం రాసేటి వాని చిరునామా, సంక్షిప్త చిరునామా, తేదీ మరియు స్థలాన్ని మనం హెడ్డింగ్ అంటాం. లొకేషన్, అది ఎక్కడ రాయాలి? వేర్ హెడ్డింగ్ షుడ్ బి రిటెన్. వేర్ షుడ్ హెడ్డింగ్ బి రిటెన్? హెడ్డింగ్ అనే పార్ట్ని ఎక్కడ రాయాలి లెటర్లో? ఎట్ ద టాప్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద పేజ్. లెటర్లో కుడి చేతి వైపు పై భాగాన రాసేదాన్ని హెడ్డింగ్ అంటాం. లెటర్లో ఉన్న 5 భాగాలకు ప్రతి దాని యొక్క డెఫినేషన్, ప్రతి దాని యొక్క లొకేషన్ తెలుసుకోవాలి. ఎగ్జామినర్ తరచుగా అడిగే క్వశ్చన్స్, చాలా ఫ్రీక్వెంట్గా స్టూడెంట్స్ను వీటిపైన టెస్ట్ చేస్తూ ఉంటాడని గుర్తించాలి. దెన్ వీ హ్యావ్ కాంప్రహెన్షన్. ప్యాసేజెస్ లేకుండా కాంపిటేటివ్ ఇంగ్లీష్ని ఎక్స్పెక్ట్ చేయటం కుదరదు. సీన్ ప్యాసేజెస్, అన్సీన్ ప్యాసేజెస్. Passage writing is very important, and also students are expected to understand the passage, like comprehension. What do you mean by comprehension? Complete understanding of the passage is called comprehension. సమగ్రంగా అర్థం చేసుకోవటం. ఏదైనా ఒకటి చదివేటప్పుడు రీడింగ్ ఉంటుంది, చదవటం, అందరూ చదువుతాం. సెకండ్ స్టెప్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవటం. థర్డ్ స్టెప్ అప్లికేషన్, అప్లై చేయటం. ఫోర్త్ స్టెప్ ఇంటర్ప్రిటేషన్, ఇంటర్ప్రిట్ చేయటం.
కాంప్రహెన్షన్ అంటే అన్నీ కలిపితే కాంప్రహెన్షన్. యూ నీడ్ టు రీడ్ ద ప్యాసేజ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్యాసేజ్, యూ నీడ్ టు అప్లై ద థింగ్స్, దట్ మీన్స్ ఎనాలిసిస్, యూ నీడ్ టు ఇంటర్ప్రిట్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ను చదివి సమగ్రంగా అర్థం చేసుకొని దాన్ని విశ్లేషణాత్మకంగా నువ్వు అర్థం చేసుకోగలిగినప్పుడు దట్ ఈస్ కాంప్రహెన్షన్. ద క్వశ్చన్స్ దట్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ ఆన్ ద కాంప్రహెన్షన్ టెస్ట్స్ యూ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్. టెట్లో కాంప్రహెన్షన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ప్యాసేజ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సీటెట్లో డెఫినెట్గా 5 to 6 మార్క్స్ ఎక్స్క్లూజివ్ అండ్ ప్యాసేజెస్. నవేడేస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ పార్ట్ ఉంది, ఇంగ్లీష్ పేపర్ ఉంది, సివిల్ సర్వీసెస్లో ఉన్నది. నేషనల్ లెవెల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇన్క్లూడింగ్ రైల్వే బోర్డ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వాళ్ళు చేసేటటువంటి అన్ని ఎగ్జామినేషన్స్లో ప్యాసేజ్ లేకుండా ఉండదు. ప్యాసేజ్ అనేది స్టూడెంట్ యొక్క కాంప్రహెన్సివ్ ఎబిలిటీని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల స్టూడెంట్స్ యొక్క వొకాబులరీని, స్టూడెంట్ యొక్క టేస్ట్ను, ఇంట్రెస్ట్ను, అండర్స్టాండింగ్ ఎబిలిటీని తెలుసుకోవటానికి ప్యాసేజ్ అనేది ఒక ముఖ్యమైనటువంటి టాపిక్గా అడుగుతారని గుర్తుంచుకోవాలి. దెన్ 16th టాపిక్ వొకాబులరీ. వొకాబులరీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పదం. టీఎస్ టెట్లోను, ఏపీ టెట్లోను వొకాబులరీ నుంచి తక్కువలో తక్కువగా 4 క్వశ్చన్స్ అడుగుతుంటారు. వొకాబులరీ అనగానే పదజాలం, ద వర్డ్స్, ద ట్రెజరీ ఆఫ్ ద వర్డ్స్, ద స్టోరేజ్ ఆఫ్ వర్డ్స్. ఒక భాషలో ఉన్న పదాల సముదాయాన్ని, పదాలను, పద సంపదను వొకాబులరీ అంటాము, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వొకాబులరీ క్యాన్ బి యాంటనిమ్స్, సినోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, స్పెల్లింగ్స్ అండ్ సమ్టైమ్స్ టెక్నికల్ వర్డ్స్ లైక్ ఈడియమ్స్, ఫ్రేజెస్ అండ్ ఆల్. బేసికల్గా యాంటనిమ్స్, సినోనిమ్స్ అండ్ ఆల్సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, స్పెల్లింగ్స్, 4 టాపిక్స్. బేసికల్గా 4 టాపిక్స్ని వొకాబులరీలో భాగంగా చూడాలి. సినోనిమ్స్, యాంటనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, స్పెల్లింగ్స్. ఈ 4 ఏరియాస్ను డెఫినెట్గా చదవాల్సి ఉంది. వీ హ్యావ్ సపరేట్ లిస్ట్ ఫర్ వొకాబులరీ. సార్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ అన్ ఓషన్ కదా, మరి అట్లా ఓషన్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని వొకాబులరీ పైన నేను ఎలా కమాండింగ్ తెచ్చుకోవాలి సార్? చాలామంది స్టూడెంట్స్ యూజువల్లీ దే క్వశ్చన్ అస్, నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ హౌ టు ఇంప్రూవ్ మై వొకాబులరీ? ద సింపుల్ వే ఈజ్ రీడ్ ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. Try to spend your time to develop English vocabulary by looking at the English words, looking at the English terminology. Say for example, you start the day to learn the English words. Every day it is 10 new words. 10, if not 10, take 5 words. ఒక 5 పదాలను చదవాలి. ఆ 5 పదాల న్యూ వర్డ్స్ని డే ఆఫ్ ద వర్డ్, వాట్ ఈస్ ద వర్డ్ టుడే, ద వర్డ్ ఆఫ్ ద డే, రైట్ డౌన్ ఇన్ యువర్ డైరీ and try to use that word twice or thrice. రోజుకి 5 వర్డ్స్ని మీరు యూజ్ చేస్తున్నారు న్యూ వర్డ్స్ అంటే, ఒక మంత్లో మీరు ఎన్ని వర్డ్స్ ఇస్తున్నారండి? 150 వర్డ్స్ మీరు యూజ్ చేస్తున్నారు. 150 వర్డ్స్ మీరు నేర్చుకుంటున్నారు. ఫారెన్ లాంగ్వేజ్ వర్డ్స్ 150 నేర్చుకుంటున్నారంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎగ్జామ్ చాలా టైం ఉంది. ట్రై టు లర్న్ న్యూ వర్డ్స్. యాక్టివ్ వొకాబులరీ, ప్యాసివ్ వొకాబులరీ, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వొకాబులరీ. The words that we use every day is called active vocabulary. The words we rarely find in the listening or in our books are called the passive vocabulary. మన రోజువారీ సంభాషణలో మనం ఉపయోగించే పదాలని యాక్టివ్ వొకాబులరీని అరుదుగా వివిధ సంభాషణల్లోనూ, వివిధ పుస్తకాల్లోనూ, వివిధ స్పీచ్ల్లోనూ మనం కొత్తగా వినే పదాలను ప్యాసివ్ వొకాబులరీ అంటాం. Our textbooks provide us the passive vocabulary, a great amount of passive vocabulary. And 17th, vocabulary has no full stop. Sir, నీ vocabulary learning ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి? No ending. It is infinity. So the students who are preparing for TET or DSC or Gurukulam or CTET or any other competitive examinations, you need to learn 5 words every day, 5 new words. That is the only way to learn and improve your vocabulary. Look at 17th topic, common errors or correction of sentences. Common errors, సాధారణ తప్పులు.
కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, వాక్యాలను సరిదిద్దటం. ఏదైనా ఒకటి. టిఎస్ సిలబస్లో కామన్ ఎర్రర్స్ అని ఉంది, ఏపీ టెట్ సిలబస్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఉంది. దీన్ని స్పాటింగ్ ఎర్రర్స్ అంటాం. స్పాటింగ్ ఎర్రర్స్ అన్న, కామన్ ఎర్రర్స్ అన్న, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్న పేరులో మార్పే కానీ సెంటెన్స్లో కానీ క్వశ్చన్లో చేంజ్ లేదు. సాధారణంగా ఎవ్రీడే వీ కమిట్ సమ్ మిస్టేక్స్ వైల్ రైటింగ్ ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంటి ఫారిన్ లాంగ్వేజ్ను మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు knowingly unknowingly most of the speakers they commit some mistakes, some errors. ఆ ఎర్రర్స్ ఈ పార్ట్లో ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ టాపిక్. కామన్ ఎర్రర్స్ అనేది సాధారణంగా ఒక టాపిక్గా ఉండదు. డోంట్ థింక్ దట్ కామన్ ఎర్రర్స్ ఈజ్ ఏ స్పెసిఫిక్ టాపిక్. నో, నాట్ ఎట్ ఆల్. కామన్ ఎర్రర్స్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్, ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫ్రమ్ టెన్సెస్, from voice, from articles, from prepositions, from question tags, from direct index speech, from degrees of comparison. ప్రతి టాపిక్లో నుంచి కామన్ ఎర్రర్స్ రావచ్చు. ప్రతి టాపిక్లో నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 5 hours. ఫర్ 5 hours ఇట్లా అన్నాను, కామన్ ఎర్రర్ ఉంది. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 5 hours. 5 గంటలుగా నీ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఎక్కడుంది మిస్టేక్? వెర్ ఈజ్ ఎర్రర్ ఇన్ ది సెంటెన్స్? ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి అక్కడున్న వర్బ్ టెన్స్ ఫామ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. నాట్ యామ్ వెయిటింగ్. యామ్ వెయిటింగ్ కాదు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 5 hours. 5 గంటలుగా నీ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. దిస్ కామన్ ఎర్రర్ ఫ్రమ్ టెన్సెస్. దిస్ ఈజ్ ఫ్రమ్ టెన్సెస్. సి, రాధా ఈజ్ మై కజిన్ సిస్టర్. వెర్ ఈజ్ రాంగ్? రాధా ఈజ్ మై కజిన్, దట్స్ ఆల్. రాధా ఇట్ సెల్ఫ్ షీ, నో కజిన్ సిస్టర్. రాధా ఈజ్ మై కజిన్, దట్స్ ఆల్. రాహుల్ గాంధీ ఈజ్ బిలాంగింగ్ టు కాంగ్రెస్ పార్టీ. కామన్ ఎర్రర్. Rahul Gandhi is belonging is wrong. Rahul Gandhi belongs to Congress party. Rahul Gandhi belongs to Congress party. Rajita is suffering with fever. జ్వరంతో బాధపడుతుంది సార్. జ్వరంతో with fever. తప్పు. It's wrong. Rajita is suffering from fever. From fever. Suffering from. It consists of, the syllabus consists from 18 topics. No, consists of 18 topics. Consists of 18 topics. Common error from preposition. Common error from preposition. Suresh is senior than Sunil. Not than. Suresh is senior to Sunil. Than place lo to bit. See, what I am trying to tell you, common errors are the errors which we do commit in our spoken or written language. సాధారణంగా ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకున్న వాళ్ళు, సార్ ఐఎమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ సార్ ఐ హ్యావ్ స్టడీడ్ బీటెక్, ఐ హ్యావ్ స్టడీడ్ దిస్ కోర్స్, ప్రొఫెషనల్ కోర్స్, అండ్ ఐ హ్యావ్ పాస్డ్ దిస్ ప్రొఫిషియన్సీ కోర్స్. అట్లాంటి వాళ్ళు కూడా దే కమిట్ ద మిస్టేక్స్. అతనికి ఇంగ్లీష్ తెలియదు చెప్పాలి, సింపుల్ సెంటెన్స్. హీ డోంట్ నో ఇంగ్లీష్, రాంగ్. ఐ డోంట్ నో, యూ డోంట్ నో, వీ డోంట్ నో, దే డోంట్ నో, బాయ్స్ డోంట్ నో, గర్ల్స్ డోంట్ నో. బట్ హీ డజంట్ నో, షీ డజంట్ నో, ఇట్ డజంట్ నో, రామా డజంట్ నో, గీతా డజంట్ నో. When the subject is third person singular, then it takes verb 1. If it is a negative or question form, it takes does. A minimum usage of grammar మనకు తెలియాలి. It is from different topics. As I told you, common errors come from different areas. Remember,
It is the most important area in Telangana syllabus and also in Andhra Pradesh. Not only for TET, even for CTET also, common errors is the most important topic. Finally, close the test. The final topic in Telangana syllabus. Of course, first 17 topics are common to TS TET and AP TET. No difference. Telangana teacher eligibility test ku, Andhra Pradesh teacher eligibility test ku 17 topics are common. No difference. Almost common. 18th one here, 18th one in AP. తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను డిఫరెంట్గా ఉన్న చాలా డిఫరెంట్గా ఉన్న ఒక టాపిక్ చూద్దాం. క్లోజ్ ద టెస్ట్. క్లోజ్ ద టెస్ట్ మీన్స్ ఇట్ ఈస్ ద టాపిక్ a passage type of topic. A passage will be given, some blanks will be given in the passage. The students are expected to find out the correct answer in the space given. ఒక ప్యాసేజ్ లాగా ఇవ్వబడి బ్లాంక్స్ ఇవ్వబడతాయి. ఆ బ్లాంక్స్లో ABCD ఆల్టర్నేటివ్స్లో నుంచి ఒక ఆల్టర్నేటివ్ని పికప్ చేయాలి. లైక్ ప్యాసేజెస్ బట్ నాట్ ది కంప్లీట్ ఆన్సర్, సెలెక్టింగ్ ద వర్డ్స్ టు ఫిల్ ద స్పేస్, ద బ్లాంక్. ఇవ్వబడిన ఆల్టర్నేటివ్స్లో నుంచి సరైన పదాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్యాసేజ్లో పెట్టడాన్ని క్లోజ్ అంటాం. ఏపీ సిలబస్కి వచ్చినప్పుడు ఆర్డర్ ఆఫ్ ద సెంటెన్సెస్, ఇట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్ ఆర్డర్. ఇప్పుడు చెప్పిన 17 టాపిక్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ టీఎస్ టెట్ అండ్ ఏపీ టెట్. సార్ తెలంగాణ టెట్ ఏపీ టెట్ వేరా సార్? ఇంగ్లీష్ గ్రామర్ వేరు కాదే. ఆర్డర్ వేరుగా ఉండొచ్చు నీ సిలబస్లో, టాపిక్స్ పేర్లు వేరుగా ఉండొచ్చు నీ సిలబస్లో. ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ ఫారెన్ లాంగ్వేజెస్ గ్రామర్. నో డిఫరెన్స్. ద ఓన్లీ టాపిక్ దట్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్ ఏపీ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద సెంటెన్స్, సెంటెన్స్ ఆర్డర్. ఎస్, 6 sentences will be given in the examinations randomly without order. The students are expected to put the sentences, to keep the sentences in the order in order to make it as a paragraph. Is topics kinda order of the sentences ane topic kinda 6 sentences ఇవ్వబడతాయి. Say for example A, B, C, D, E, F. A నుంచి F వరకు ఉన్న సెంటెన్స్ జిగ్జాగ్గా ర్యాండమ్గా ఇవ్వబడతాయి. ఆ ర్యాండమ్గా ఇవ్వబడిన సెంటెన్స్ చదివి ఏ సెంటెన్స్ ఫస్ట్, ఏ సెంటెన్స్ సెకండ్, ఏ సెంటెన్స్ థర్డ్, మీనింగ్ఫుల్గా ఉండే పారాగ్రాఫ్ రావాలంటే ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇలా అన్నిటిని ఆర్డర్లో పెట్టడం వల్ల ఆ సెంటెన్స్ని అన్నీ కలిపి చదివినప్పుడు వీ విల్ గెట్ ఏ కాంప్రహెన్సివ్ పారాగ్రాఫ్, ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ని మనము పొందగలుగుతాము. అంటే స్టూడెంట్స్ యొక్క లాజికల్ ఎబిలిటీని టెస్ట్ చేయటం కోసం. ఆర్ యూ క్యాచింగ్ ది సెంటెన్సెస్? ఆర్ యూ ఏబుల్ టు పుట్ ద సెంటెన్సెస్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే అనేది తెలుసుకోవటం కోసం పెట్టేటటువంటిది అనమాట ఆర్డర్ ఆఫ్ ద సెంటెన్స్. స్టూడెంట్స్, ఇట్ ఈస్ కాంప్లెక్స్ వన్. ఇట్స్ నాట్ సో ఈజీ, ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్. బట్ ఇఫ్ యూ రీడ్ ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే ఫర్ 30 minutes, then it is easy to. So that the students should understand the English grammar in a comprehensive way so that you will get an idea of the topics. These 18 topics are the topics for AP TET and TS TET. In the official syllabus paper, the wording may be changed. సాధారణంగా అధికారికంగా ఇచ్చే సిలబస్ పేపర్లో వాటి యొక్క ఆర్డర్ చేంజ్గా ఉండొచ్చు, వర్డింగ్ చేంజ్గా ఉండొచ్చు. ప్రస్తుతం ద ఎగ్జిస్టింగ్ సిలబస్ ఆఫ్ టీఎస్ టెట్ అండ్ ఏపీ టెట్ ఈస్ దిస్, సో దట్ ద స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ ఎ గుడ్ కమాండ్ ఓవర్ దీస్ టాపిక్స్. నౌ వీ లుక్ ఎట్ CTET, సెంట్రల్ టెట్, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. We know CTET for paper 1 and paper 2. Come to our part. Ours is English part. English part consists of 2 broad areas. One is English grammar, English content, language part. The second one is English methodology. This part is concerned with the core areas, essential areas of English grammar.
Yes, this covers almost all English grammar topics like articles, prepositions, parts of speech, tenses, voice, direct and indirect speech, degrees of comparison, question tags and vocabulary, finally comprehension of passages. The questions that are being asked in CTET are different from the questions that are asked in the TET, maybe AP TET or TS TET. The students who are preparing for CTET exclusively, they need to focus on the passages. The questions that are asked in CTET based on passages. Say for example, passage will be given to you. The grammar questions are asked based on the passage. Say for example, a passage on Mahatma Gandhi and non-cooperation movement. Maybe it's around 1 page, complete full page passage will be given to you. When Mahatma Gandhi started the non-cooperation movement, what was his vision, what were his tools, how was his leadership, and the related information will be given to you. You are expected to ask the questions from the passage. They may ask you a question to change the sentence from direct to indirect, that sentence from passage only. They may ask you a question on voice, that sentence from passage only. They may ask you synonyms and antonyms, again the words from passage only. The students need to understand the passage and the language related elements from the passage. 2018-17 question papers, if you look at 17 and 18 question papers of CTET, most of the times the examiner moved around the vocabulary part. Synonyms, antonyms, one word substitutes, sentence rearrangement and also linkers or fillers. These are the common areas of the questions. Most of the times it tests analytical ability of the students. As you know, the students who are writing exclusively for CTET, who are preparing for CTET exclusively, most of the times they come from English medium background. The paper setter, while setting the paper, he takes the English medium students into the consideration so that the level of questions are high when we compare the CTET question paper with that of the TET question papers. All the core areas, articles to common errors. But don't expect memory based or fact based questions. Say for example, John is dash European, Ramesh is dash Indian. Simply everybody knows a European and Indian. You cannot expect that type of simple question, memory based question in CTET. You may expect this question in the state TET, but not the central TET. When you look at the central TET questions, which of the following sentence has the correct articles? Which of the following sentence is correct? Which of the following sentence is not wrong? Not wrong. Which of the following sentences may be right? Neither A nor B. Either A or B. Look at the options. Options also like at national level and also at analytical level. Options, alternatives will be given as part of the grammar. It will be for 15 marks. 15 marks, most of the times functional English, not the formal English. The students are expected to interpret, to apply their stock knowledge with the sentence given in the question paper. The second part is English method. As we know that, of course, we will look at the methodology part in Telangana and AP separately. Here, English method, how the questions are coming from English methodology as part of CTET. Most of the times, CTET methodology part moves around child pedagogy, child and developmental psychology. Yes,
theoretical aspects: language acquisition, language learning things, second language learning, the tools of language learning, how English is used as second language in India, the problems of teaching and learning English in India, the objectives of teaching and learning English, the methodology, different methods, different approaches, different techniques of teaching English and other languages, and also the development of the language skills: listening, speaking, reading and writing, how the 4 skills are important in the learning process. And also curriculum, the definition of curriculum, different curriculum frameworks, the role of the teacher, and textbook, the role of the textbook, the procedure that is being adopted while framing the lessons in the textbook, evaluation, measurement, testing, different type of testings, different types of evaluations. These are the core areas in English methodology. Yes, of course, you may not have separate syllabus for English grammar and English methodology. These are the some core areas of dozen core areas in English methodology, almost dozen core areas in English grammar. The students who are preparing for TET in Telangana and also in Andhra Pradesh, almost all the same syllabus, you may use the same topics to prepare for CTET, but the level of asking questions is something in a complex way. You don't expect the questions like TET. The questions of TET are different from the questions of CTET. Yes, maybe I remember that last time the students who attended my classes for CTET, they got the maximum benefit. They cracked the central TET. So that the students need to understand the core areas of English grammar and also need to understand the core areas of English methodology. Once, if you put the concentration, if you get the good command over the topics, it is easy to you to write the CTET also. This is a brief overview on English grammar for TET, paper 1, paper 2 in Telangana and all the papers in Andhra Pradesh and also CTET, so that the students who are preparing for these examinations will get the maximum benefit by attending by looking at the online this online module of classes. So that I request you all to watch these videos, and these online lectures will make you to think in a better way to do the answers in the competitive examinations. I am sure that you will find a smile on your face after attending these classes. Thank you very much for watching this video. Thanks a lot. ఇప్పటి నుంచి అంటే ఆఫ్లైన్ ఎలా అయితే సక్సెస్ అయ్యామో, ఎలా అయితే మాకు ఆ సీక్రెట్ తెలుసో, ఇప్పటి నుంచి ఆన్లైన్ కోచింగ్లో కూడా అదే లెక్చరర్స్తోని అదే మెటీరియల్స్, అవే ఆన్లైన్ టెస్ట్లు, అంటే టెస్ట్లు కూడా ఆన్లైనే రాసుకునేటట్టు మీకు స్పెషాలిటీసు మన యాప్లో డెవలప్ చేశాము. సో ఇప్పుడు మనకు యాప్లో ఏముంటాయంటే కోచింగ్ అంటే వీడియోస్ రూపంలో మేము కోచింగ్ ఇస్తాం, మెటీరియల్స్ కూడా పీడిఎఫ్ రూపంలో ఇస్తాం, టెస్ట్లు కూడా మీరు డైరెక్ట్ ఆన్లైన్ టెస్ట్లు మీరు అందులోనే యాప్లోనే మీరు రాసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్ టెస్టులతో పాటు మెటీరియల్స్తో పాటు సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. సో మీరందరూ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద లింక్ కూడా ఇచ్చాము, మరొకసారి చెప్తున్నాను, కింద లింక్ కూడా ఇచ్చాము. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం ప్రాబ్లం అంటే ఏమి మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.